మనీ కోసం ఒక అబ్బాయిని లవ్ చేయడం, లేదా లవ్ కోసం ఒక అబ్బాయిని లవ్ చేయడం, లేదా షికారు కొట్టడానికి ఇంకొకరు ఎట్ ఏ టైము హస్బెండ్ ఉండగానే వేరే అతనితోని రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు. వీడియో చూసాక నా ప్రాణం పోయినా పర్వాలేదు. సృజన గారు అంటే నాకు ఏదో గుర్తొస్తుందండి. తిన్నావారా? ఎక్కువ అందగత్తలు రోడ్ల మీద తిరుగుతుంటారు. ఇప్పుడు 90 ఏళ్ళ వాళ్ళకు కూడా ప్రపోజల్స్ వస్తున్నాయి. నేను లవ్ చేసిన వాడు చాలా లక్కీ అను, మీ ఆయన చాలా లక్కీ అను, ఇలాంటి ఫన్నీయెస్ట్ కామెంట్స్ వస్తుంటాయి. వాళ్ళంటే ప్రపోజ్ చేశారు, మరి మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసిరా? కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా. లేడీస్ పానీపూరి లేకపోతే చచ్చిపోతారు. కానీ నా గురించి జలస్ అయ్యి వేరే వాళ్ళు గాసిప్స్ చెప్తూ ఉంటారు కదా, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంటాను. అంటే ఎదుటి వాళ్ళు రాళ్ళేస్తే ఆ రాళ్ళతో గోడ కట్టేస్తా అనుకుంటారు. ఈ అమ్మాయి మిస్ యూనివర్స్ కాదనో, లేకపోతే అందంగా ఉండదనో, లేదా మంచిది కాదనో ఇంకోటి చెప్పి ఒక వీడియో పెట్టి వైరల్ చేస్తూ ఉంటే నేను దానికి రెస్పాండ్ కాను. వాళ్ళు అలా చేస్తారంటే వాళ్ళ ఐడెంటిటీ అది. ఇంకా వాళ్ళలా నేను చేస్తే నేను సృజన అవును, వాళ్ళ నేమ్ నేను పెట్టుకోవాలి. ఇంకా వాళ్ళు. మీరు అద్దం ముందు ఎంతసేపు ఉంటారు అందంగా కనిపించడానికి? ఒక 2 అట్టి పనులు పంచి ఫొటోస్ పెడుతూ ఏదో చేసినట్టు, ఏదో పంచి పెట్టినట్టు వాళ్ళు ఫోటోలు దిగి పబ్లిసిటీ పెడతా ఉంటారు. చెప్పిన వాళ్ళందరికీ లవ్ యూ చెప్పరు కదా ఎవరు. మీ ఏజ్ ఎంత? నేను చెప్పను, సమస్య లేదు. తోటి మహిళల గురించి మనమే బ్యాడ్ గా చెప్పుకుంటే అది మనకే అవమానం కదా, తోటి మహిళని. హాయ్, హలో, వెల్కమ్ టు TG24 టీవీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం కొంతమంది మహిళలను అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా 2022 మిస్సెస్ యూనివర్స్ గా గెలిచిన సృజన గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వారి లైఫ్ గురించి, మోడలింగ్ సైడ్ వారిని రాణించడానికి ప్రోత్సహించిన విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సృజన గారు. నమస్తే అండి. సృజన గారు అంటే నాకు ఏదో గుర్తొస్తుందండి. తిన్నావారా? తిన్నారా? తిన్నానండి, బాగా తినొచ్చాను. ఇదే కామెంట్ వస్తూ ఉంటుంది, సృజన తిన్నావారా అని. మేడం, మీరు 2022 మిస్సెస్ యూనివర్స్ గా గెలిచారు కదా, ఆ గెలిచినప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అచీవ్మెంట్ అనేది ఎవరికైనా లేడీస్కి ఎంతో హ్యాపీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. అది నాకు ఒక డ్రీమ్, ఒక మోడల్ అవ్వాలనేది. మీరు మోడలింగ్ సైడ్ ఫస్ట్ రాణించడానికి మీకు ఎవరైనా హెల్ప్ చేసిరా? హెల్ప్ అనేది ఏం లేదు, కాకపోతే వేరే మోడల్స్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. స్క్రీన్ మీద, టీవీలో ఇలా అందాల పోటీలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందేమో అని. కాకపోతే హైదరాబాద్లో ఇలా జరుగుతుంటారని అప్పుడు నాకు తెలీదు. వేరే కాంపిటీషన్ అప్పుడు మిసెస్ తెలంగాణ కాంపిటీషన్ పెట్టినప్పుడు నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫ్యాషన్ షో ఎక్సెట్రా. నేను చాలా అంటే ఆంధ్రాలో ఇలాంటివన్నీ నేను చూడలేదు. నేను బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. అక్కడైతే అందాల పోటీలు అసలు ముందు చాలా మందికి లేడీస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అవే తెలీదు. ఆ ప్లాట్ఫామ్ అసలు ఎవరిని అచీవ్ అవ్వాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ తెలీదు. అందువల్ల చాలామంది పార్టిసిపేట్ చేయడానికి వెనకాడుతుంటారు. నాకు ఇక్కడికి వచ్చాక, తెలంగాణ వచ్చాక కొంచెం వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఇలా అప్లై చేయొచ్చని. మీరు ఇప్పుడు చెప్పినట్లు మోడల్స్ ఆల్రెడీ ఉన్న మోడల్స్ ని చూసి మీరు అలా అవ్వాలి అని అనుకున్నారా? సో మీరు మోడలింగ్ సైడ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్ళని చూసి నేను ఇలా అవ్వాలి అని చెప్పి అలా ఎవరైనా ఉన్నారా మీకు? ఆల్మోస్ట్ అందరికీ ఇన్స్పైర్ చేసిన పర్సన్ అంటే సుస్మితా సేన్, ఐశ్వర్య ఇలాంటివి స్క్రీన్ మీద చూడమే. కాకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా అందాల పోటీలు పెడతారని అప్పుడు నేను చూసాను. వేరే నేమ్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది అప్పుడు. మరి మోడల్ అవుతాను అని చెప్పి అన్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లా ఉంది? అంటే మీకు సపోర్ట్ దొరికిందా మీ ఫ్యామిలీ నుండి? సపోర్ట్ దొరికిందండి. కాకపోతే నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు పైగా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు. అంటే విన్ అయ్యాక చెప్పొచ్చు, కొందరు అనుకుంటారు కదా ఓడిపోతానేమో అన్నట్టు. అందువల్ల విన్ అయ్యే వరకు పెద్దగా నేను పబ్లిసిటీ చేయలేదు. జస్ట్ పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ కదా అని చెప్పి. అంటే ఓడిపోతే చెప్పొద్దు అనుకున్నారా? గెలిస్తేనే చెప్తాం, గెలుస్తూనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ టైం మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ మీరు మోడల్ అవుతా అని చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డైరెక్ట్ మీరు చెప్పగానే ఒప్పుకున్నారా?
జస్ట్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయడమే కదా ఇక్కడ అంతా పెద్ద. మ్మ్. నేను ఫస్ట్ 2019లో ఒక ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేశాను. అది శారీ వాక్, అంటే డిఫరెంట్ గా శారీ కట్టుకుని వాక్ చేయడం అనమాట. ఆ ఫ్యాషన్ షోలో నేను విన్ అయితే అవ్వలేదు, జస్ట్ రన్నర్ అప్. కాకపోతే స్టేజ్ ఫియర్ అనేది అప్పుడు ఉంది నాకు. ఎలా ర్యాంప్ వాక్ ఇవన్నీ వేరే వాళ్ళు, కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ కదా అక్కడ. కాన్ఫిడెంట్గా నడిచిన వాళ్ళు ఆ స్టైల్ అన్నీ కూడా చూసారు. కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఇక్కడ కొంచెం నేను నర్వస్ అయ్యాను. నెక్స్ట్ టైం అది లేదు. నెక్స్ట్ నేను తెలంగాణ ఐకాన్గానే పార్టిసిపేట్ చేశాను. ఆంధ్ర నుండి వచ్చి తెలంగాణ మోడల్ గానే పార్టిసిపేట్ చేసి. మీకు మీ మోడలింగ్ కెరీర్ లో ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేసిరా? స్ట్రగుల్స్ అంటే నేనేం ఫేస్ చేయలేదు. కాకపోతే టెన్షన్, వేరే వాళ్ళు మనకన్నా బెటర్గా ఉంటారేమో, విన్ అయిపోతారేమో అన్న టెన్షన్ విన్ అయ్యేదాకా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎలా అంటే నేనే నెంబర్ 1 అన్నట్టుగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. లేడీస్ ఎప్పుడు, నిజం చెప్పాలంటే లేడీస్కి ఎవ్రీడే కాంపిటీషన్. ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా అందరికన్నా నేనే బెటర్గా కనిపించాలి అని పక్కన వాళ్ళని అబ్జర్వ్ చేయడం. వీళ్ళు నగలు బాగా పెట్టుకున్నారా, వాళ్ళ శారీ స్టైల్ ఎలా ఉంది, నా శారీ లాంటిది ఇంకొకరు ఎవరైనా కట్టుకుని వచ్చారు, ఇలాంటివన్నీ వాళ్ళకి డైలీ బ్యూటీ కాంటెస్టే. కాకపోతే నిజంగా ఎక్కువ అందగత్తలు రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళకి ఏంటంటే పార్టిసిపేట్ చేయడం ఎలాగనే తెలీదు. అందువల్ల విన్ అయిన వాళ్ళంతా, క్రౌన్ పెట్టుకున్న వాళ్ళంతా అతిలోక సుందరులు అని చెప్పలేము. హౌస్ వైఫ్స్ అంతా కొంచెం అందంగా లేరని కూడా చెప్పలేము. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కదా, మీరు ఆ సోషల్ మీడియాలో ఏమైనా మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏదైనా మీరు ఫేస్ చేసిరా? మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ సోషల్ మీడియాలో అంటే కామెంట్స్ ఫన్నీగానే ఉంటాయండి. ఈ వీడియో చూసాక నా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్టుగా కొందరు పెడుతుంటారు. ఫన్నీయెస్ట్ అంటే నేను లవ్ చేసిన వాడు చాలా లక్కీ అను, మీ ఆయన చాలా లక్కీ అను, ఇలాంటి ఫన్నీయెస్ట్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ ఓకే, అవి అందరికీ వచ్చే కామెంట్స్ అని చెప్పి నవ్వి ఊరుకుంటుంటాం. స్పోర్టివ్గా తీసుకుంటారు కామెంట్లో. స్పోర్టివ్గా అలా పెట్టే వాళ్ళని ఉండాలి కదండి. మిమ్మల్ని ఎంతో కొంత అభిమానిస్తే, ఎంతో కొంత ఆదరిస్తే, అభిమానులు ఉన్నారు, మిమ్మల్ని ఆదరిస్తేనే అలాంటి కామెంట్స్ పెడతా ఉంటారు. అభిమానులు ఖచ్చితంగా ఉండాలి. మీరు చెప్పారు కదా ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నవారు చాలా లక్కీ అని చెప్పి అన్నారు కదా, అంటే మీకేమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? అంటే నార్మల్ ఆర్డినరీ అమ్మాయిలకి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, మీకు కూడా ప్రపోజల్స్ అందరికీ వస్తుంటాయండి, ఎందుకు రావు? ఇప్పుడు 90 ఏళ్ళ వాళ్ళకి కూడా ప్రపోజల్స్ వస్తున్నాయి. జనరేషన్ మారిపోయింది. అదే ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి అంటే కౌంట్ చేసుకో, కౌంట్లెస్. మా చేతిలో ఏమని ఇవ్వమంటారా? ప్రపోజల్స్ వస్తున్నాయి, వచ్చాయి కాలేజ్ డేస్ లో కూడా. అంటే వస్తున్నాయి అంటే కామన్, ఏదో ఐ లైక్ యూ, ఐ లవ్ యూ ఇలాంటివన్నీ కామన్ కదా. వాళ్ళంటే ప్రపోజ్ చేశారు, మరి మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసిరా? లేదండి, నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. ఎవరికి లేదు? అంటే చదువుకునే రోజుల్లో కానీ ఎప్పుడైనా? లేదు లేదు, నేను చదువుకునే డేస్లో మా ఇంటి పక్కనే కాలేజ్, మా ఇంటి ముందే స్కూల్. కాలేజ్లో లెక్చరర్స్ ఇద్దరు, ఒకరు మా అన్నయ్య, ఒకరు మా మావయ్య. మొత్తం సెక్యూరిటీ, మా ఫాదర్ డ్రాప్ చేసేవాళ్ళు కాలేజ్కి. ఫ్యామిలీ కాలేజ్, ఒక క్రమశిక్షణతో కూడిన వాతావరణం. అందువల్ల అప్పుడు అందాల పోటీ జోలికి కూడా వెళ్ళలేదు. ఈవెన్ ఫ్రెండ్స్ తో కూడా మూవీస్ కి పంపేవారు కాదు ఇంట్లో. మీరు అందంగా కనిపించడానికి డైట్ ఏమైనా ఫాలో అవుతారా? డైట్ అంటే నచ్చిన ఫుడ్ తినేస్తానండి, అంత నాన్ వెజ్ అయితే తినను. అంటే తినే దాంట్లో కొంచెం పీకల దాకా తినుకుంటా, కొంచెం పొట్ట నిండా తింటాను అంతే. డిసిప్లిన్ గా తింటారు అంతే. ఏదైనా బఫేకి వెళ్ళినప్పుడు ఫుల్ గా తింటా, మళ్ళీ ఇంటికి వచ్చాక ఒక రోజు డైట్ చేసి అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను అంతే. అంటే నచ్చిన ఫుడ్ తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా, అంటే ఏది పడుతుంది తింటే ఫ్యాట్ వస్తుంది అంటారు. అవును, అట్లా తినారా? వస్తుంది కానీ వెయిట్ మిషన్ ఉంది, కొంచెం ఒక 2-3 kgs పెరిగాను అని అనేటప్పుడు వెంటనే మళ్ళీ డైట్ కొంచెం తగ్గించుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాను. ఫిట్ గా ఉండడానికి జిమ్ చేస్తారా మరి? ఎక్సర్సైజ్ ఏం చేయనండి, జిమ్ యోగా ఇలాంటివి ఏం లేదు, జస్ట్ వాకింగ్. మేడం మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? మార్నింగ్. మార్నింగ్ పర్సన్. నేను ఎక్కడికి వెళ్ళినా మార్నింగే. నైట్ షూట్స్ కానీ, నైట్ గెట్ టుగెదర్, పబ్ ఇవన్నీ నేను పెద్దగా అసలు ఇష్టపడను. మీరు జీవితాంతం ఒకే ఫుడ్ తిని ఉండాలి అని అనుకుంటే ఏ ఫుడ్ తింటారు మీరు? పానీపూరి. అంటే పానీపూరి తింటే జీవితాంతం బతకలేరు కదండి. బతకగలరండి, లేడీస్ పానీపూరి లేకపోతే చచ్చిపోతారు. అంటే తింటారు అప్పుడప్పుడు తినాలి కానీ అదే డైలీ. ఇడ్లీ అండ్ కర్డ్ రైస్ నా ఫేవరెట్. ఇడ్లీ కర్డ్ రైస్ కాంబినేషన్? నో, బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ అండ్
ఫుడ్లో కర్డ్ రైస్ Okay. ఇష్టపడతాను. మేడం, మనం ఉన్న సొసైటీలో రూమర్స్ చాలా వినబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక హీరో ఇంటి ముందు నుంచి పోతే ఆ హీరోకి ఏదో ఉంది అన్నట్టు రూమర్స్ బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మీ గురించి ఏదైనా రూమర్స్ ఉన్నాయా? నా గురించి రూమర్స్ అయితే ఏం లేదు, కానీ స్ప్రెడ్ చేసే వాళ్ళని నేను చాలా లైట్గా తీసుకుంటుంటాను. ఎందుకంటే పెద్దగా పట్టించుకోండి నేను రూమర్స్కి. ఇంకా రూమర్స్ పట్టించుకుని అదే బుర్రలో పెట్టుకుంటే ఇంకా ముందుకు వెళ్ళలేము. ఇంకొకటి, నాకు జ్ఞాపక శక్తి కూడా చాలా తక్కువ. ఈ రోజు వచ్చిన రూమర్ ఈ రోజే మర్చిపోతారు, రేపు వరకు గుర్తుండదు. మీ గురించి మీకు వినాలనిపించే గాసిప్స్ ఏమైనా ఉన్నాయా? నా గురించి నేను వినాలనుకునే గాసిప్స్ అయితే ఏం లేవండి. కానీ నా గురించి జెలస్ అయ్యి వేరే వాళ్ళు గాసిప్స్ చెప్తూ ఉంటారు కదా, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంటాను. చాలా మంది గాసిప్స్ వస్తే కోపడుతుంటారు, జెలస్ అవుతుంటారు కదా. సక్సెస్ కి ఇది కూడా ఒక కారణం అన్నమాట. ఇంకా గాసిప్స్ వస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు రాళ్ళేస్తే ఆ రాళ్ళతో గోడ కట్టేస్తా అనుకుంటారు. ఆల్మోస్ట్ అంతే అండి. గాసిప్స్ రేపే వాళ్ళ గురించి అని కాదు, వేరే వాళ్ళు ఇప్పుడు చాలా మంది చేస్తుంది ఏంటంటే, ఎవరో ఒకరు వీడియో బయట పెడుతుంటారు మన గురించి. అంటే తిను ఇలాంటిదనో అలాంటిదనో, లేదా వేరే వాడు అలాంటి వాడనో ఇలాంటి వాడనో. అది కొంచెం సీరియస్గా సోషల్ మీడియాలో ఇప్పుడు కామన్ అయిపోయింది. సీఎం గురించి అయినా ఏదోటి. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ స్ట్రగుల్ ఏంటనేది. సీఎం గారు మీరు ఎలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎవరో వాళ్ళ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏవేవో చెప్తుంటారు. గాసిప్స్ స్ప్రెడ్ చేయడం, వీళ్ళు ఈ వీడియో ద్వారా ఆ సీఎంని ఇన్సల్ట్ చేస్తూ వీళ్ళు హైలైట్ అవ్వాలని చూస్తారు. బట్ ఆ సీఎం రియాక్ట్ అవ్వడం ఏమి ఉండదు. ఇప్పుడు నేనైనా సరే నా గురించి ఎవరైనా ఏదైనా గాసిప్స్ వీడియో బయట, ఈ అమ్మాయి మిస్ యూనివర్స్ కాదనో, లేకపోతే అందంగా ఉండదనో, లేదా మంచిది కాదనో, ఇంకోటి చెప్పి ఒక వీడియో పెట్టి వైరల్ చేస్తూ ఉంటే నేను దానికి రెస్పాండ్ కాను. నేను రెస్పాండ్ అయ్యి అవతల మనిషిని నేను హైలైట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను సైలెంట్గానే ఉంటాను. నేనేంటో నాకు తెలుసు కాబట్టి. మొన్ననే బ్రహ్మానందం గారు చెప్పినట్టు వెనక మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారంటే వారు మీ వెనకాలనే ఉన్నట్టు అని. మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. డైలీ ఎంతో మంది ఇలాంటివి అందరి గురించి కూడా చెప్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళని పట్టించుకుని ఇంకా అదే ఫోకస్ పెట్టి ఇంకా వాళ్ళకి టిట్ ఫర్ టాట్ ఇవన్నీ అది కరెక్ట్ కూడా కాదు. వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళ ఐడెంటిటీ అది. ఇంకా వాళ్ళలా నేను చేస్తే నేను సృజన అవును, వాళ్ళ నేమ్ నేను పెట్టుకోవాలి. ఇంకా వాళ్ళు ఎవరి ఐడెంటిటీ వాళ్ళది, ఎవరి బిహేవియర్ వాళ్ళది. నేను ఇలానే ఉంటాను కాబట్టి నాకు ఇలా ఉండడం ఇష్టం, వాళ్ళు అలా ఉండడం వాళ్ళకి అలా ఇష్టం. అంటే గాసిప్ అంటే గుర్తొచ్చింది. సృజన తిన్నావారా అని చెప్పారంటే మీరేనా అని చెప్పి ఎవరైనా అడిగారా? ఆ సృజన నువ్వేనా అని చెప్పి అడిగారు కొంతమంది. సరదాగా ఫన్నీ కామెంట్స్, ఇన్స్టాగ్రామ్ ఏంటి, ఇంకా బయట నా ఫ్రెండ్స్ ఏంటి. సృజన గారు, మీ లైఫ్ లో మిమ్మల్ని ఎవరైనా, ఏ మహిళ అయినా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా? ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి దానికి ఎవరైనా ఇన్స్పైర్ చేస్తారా మిమ్మల్ని? నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్న మహిళలో ఒకరు మా మదర్, ఇంకొకరు మా అమ్మమ్మ కూడా. వీళ్ళు చాలా సోషల్ యాక్టివిటీస్ చేశారు. ఒక ఫ్యామిలీని చూడడం ఏంటి, ఇరుగు పొరుగు వాళ్ళని ఏంటి, ఎవరికైనా హెల్ప్ అంటే గబుక్కున ముందుకుంటే మనుషులు, వాళ్ళని చూసి నేను చాలా మటుకు నేర్చుకుని. ఇంకెక్కువ పేషెన్స్, సహనం. ఆ జనరేషన్ వాళ్ళకి సహనం చాలా ఉంటుంది, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి లేదు. ఎక్కువ నేను ఓర్పు, చిరునవ్వు ఇవన్నీ వాళ్ళ దగ్గరే చూసి నేర్చుకున్నాను. ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే, ఒక సర్వెంట్ రాకపోతే చిరాకు పడిపోతుంటాం. కానీ ఆ జనరేషన్లో ఎంతమంది వచ్చినా వండి పెట్టడం ఏంటి, ఇప్పుడున్న మిషన్స్ కూడా అప్పుడు లేవు. వాళ్ళు చేసి పెట్టడం ఏంటి, చాలామంది పిల్లల్ని కని పెంచడం ఏంటి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, లేదా ఫ్యామిలీ పరంగానేంటి, చాలా మటుకు వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒక సర్వెంట్ రాకపోయినంత మాత్రాన ఆ రోజు చేసుకోవాలంటే పని చేసుకోవచ్చు, కానీ చాలా ఇబ్బంది ఫీల్ అయిపోయి అసలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్ దాటిపోయారు చాలామంది. ఇంకా సహనం, ఓర్పు అనేది అసలు చాలా మటుకు ఉండట్లేదు లేడీస్కి. కోర్స్ వాళ్ళు వర్కింగ్ ఉమెన్, బయట పనులు చేసి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. కానీ కొంచెం సహనం అనేది ఆడవాళ్ళకి ఎంతో అవసరం. కానీ కోపం రావాల్సిన టైంలో రావచ్చు, కానీ చాలా మటుకు సహనానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సృజన గారు, మీరు ఫ్యాషన్ సైడ్ మోడలింగ్ చేస్తున్నారు, మీరు కొన్ని బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నారు, అలాగే సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. మీరు మీ ఫ్యామిలీ లైఫ్ని కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మోస్ట్లీ చాలామంది లేడీస్ మ్యారేజ్ అయిన వాళ్ళే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే బ్యాచులర్ లైఫ్ వేరేగా ఉంటుంది. లేడీస్ది చాలా లేజీగా ఉంటారు. బ్యాచులర్ అమ్మాయిలు అంటే అంత రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. వాళ్ళ సక్సెస్ ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది.
ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రొఫెషనల్ లైఫ్ కూడా, మ్యారేజ్ అయ్యాక లైఫ్ అయిపోలేదు ఇంకా చాలా ఎదగాలి అనేది పట్టుదల మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందువల్ల పర్సనల్ లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రొఫెషనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. రెండు బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంటారు. చాలా మంది లేడీస్ అట్లాగే చేయగలుగుతుంటారు. నేను కూడా అలాగే చేశాను. మీకు మోడలింగ్ కాకుండా ఏదైనా అద్భుతమైన టాలెంట్ ఉందా? అద్భుతమైన టాలెంట్ మెమరీ లాస్. ఇంకా నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను. నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను. సూసైడ్ చేసుకునే వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇస్తుంటానండి. చాలామంది సూసైడ్ చేసుకోకుండా నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ లేడీస్ ఎంతోమంది హౌస్ వైఫ్స్. చూసే ఆడియన్స్కి మీరేమైనా అలా చేసుకుందామనే ఆలోచన ఉన్న వారికి ఏదైనా చెప్పండి ఒకసారి. సూసైడ్ చేసుకునే వాళ్ళ ఆలోచన అంటే రకరకాల ఏ ఇన్సిడెంట్కి సూసైడ్ చేసుకుంటారనేది దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 10th క్లాస్ అబ్బాయి సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ అబ్బాయి ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి తను డిప్రెషన్ అయ్యి సూసైడ్ అనేది ఫెయిల్యూర్ తను యాక్సెప్ట్ చేయగలడు. కానీ తన తోటి స్టూడెంట్స్ వేరే క్లాస్కి వెళ్ళడం తను కొంచెం బాగా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు, ఇంకా మానసికంగా కుంగిపోతాడు. ఆ టైంలో ఇంట్లో వాళ్ళు ఇంకా ఫెయిల్ అయ్యావని అనుకుంటా కొంచెం వాళ్ళని ఓదార్చడం, నెక్స్ట్ పాస్ అవుతావనో. ఇంకొకటి ఆ టైంలో సూసైడ్ అనేది ఆ టైంలో అనిపిస్తుంది, నెక్స్ట్ డేకి మళ్ళీ మారిపోతుంది వాళ్ళ మెంటాలిటీ. ఆ టైంకి ఎవరైనా ఫ్రెండ్స్తో మాట్లాడడమో లేదా కౌన్సిలింగ్ ఇవ్వడమో జరిగితే ఆ థాట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ అలా జరగదు. ఇంకా సూసైడ్ విషయంలో ఏంటంటే మనం చాలామంది క్షణికావేశంలో తీసుకుంటారు అనుకుంటారు, కానీ అది చాలా డిప్రెషన్కి లోనవుతుంటారు. సూసైడ్ చేసుకోవడం కూడా ఒక కష్టమైన పని. యాక్చువల్లీ మన చేతిలో ఉన్న ఒక మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్ పోతే మనం ఎన్ని డేసో అయ్యో నా మొబైల్ పోయింది, అది కాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఐఫోనే అనుకుందాం, ఇంకోటి అంత కాస్ట్ అన్నప్పుడు పోయినందుకు ఫీల్ అవుతాం కదా. మన బాడీ ఏదైతే ఉందో ఆర్గాన్స్ ఏంటి, అది ఎంత కాస్ట్, ఒక కిడ్నీ అనే ఎంతో కాస్ట్ ఉంటుంది. మన ఏళ్ల తరబడి మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన బాడీ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, ఫుడ్ ఏంటి, ఒక పార్లర్ ఖర్చు ఏంటి, హెయిర్కి ఏంటి, ఇంతవరకు ఎన్నో ల్యాక్స్ పెడతాం. మరి ఇంత పర్సనాలిటీ వేస్ట్ అయిపోతుంది మనం సూసైడ్ వల్ల. ఎంత అమౌంట్ వేస్ట్ అవుతుంది, పేరెంట్స్ మన మీద పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించరు ఎవరు. రీసెంట్ గా సూసైడ్లు లవ్ విషయంలో కూడా, లవ్ ఫెయిల్యూర్ విషయంలో కూడా జరుగుతున్నాయి. చాలా మంది అబ్బాయిలు సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు, ఆ అమ్మాయి ఏంటంటే ఈ అబ్బాయి ఉండగానే ఇంకొక అమ్మాయిని లవ్ చేయడం, లేదా అమ్మాయిల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆ అమ్మాయితోనే ఉంటాడు అబ్బాయి, మళ్ళీ ఇంకా వేరే అమ్మాయిలతో కూడా అలాగే లవ్ చేయడం. ఇప్పుడు మనీ కోసం ఒక అబ్బాయిని లవ్ చేయడం, లేదా లవ్ కోసం ఒక అబ్బాయిని లవ్ చేయడం, లేదా షికారు కొట్టడానికి ఇంకొకరు. ఎట్ ఏ టైము అందరి గురించి చెప్పట్లేదు, కొందరు ఆడపిల్లలు అలా ఉన్నారు, కొందరు అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. ఈ జెన్యున్ గా ఉండట్లేదు మోస్ట్లీ, ఎందుకు అర్థం కావట్లేదు. మ్యారీడ్ లైఫ్ కూడా ఇట్లాగే ఉంటుంది చాలా మందిది. హస్బెండ్ ఉండగానే వేరే అతనితోని రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు. అబ్బాయిలు కూడా మగాళ్ళు కూడా అలాగే వైఫ్ ఉండగా వేరే వాళ్ళతోని రిలేషన్షిప్ పెట్టుకోవడం, చీటింగ్ అనేది ఎక్కువ తట్టుకోలేకపోతున్నారు. ఆ వైఫ్ అయితే అవని, లేదా హస్బెండ్ అయితే అవని. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎందుకు ఇలా మారిపోయింది అనేది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మూవీస్ లో కూడా కొన్ని ఇట్లాంటివి వస్తున్నాయి క్లిప్స్, అవి ఎందుకనేది కొంచెం సొసైటీ మారాలి. ప్రెసెంట్ మీరు ఏదైనా బ్రాండ్స్ కి అంబాసిడర్ లాగా ఉన్నారా? కమల్ కన్స్ట్రక్షన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను, ఎస్ఎస్ గ్రూప్ అండ్ జిఎంఎస్ డెవలపర్స్ కూడా నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను. అండ్ నేను మలబార్ గోల్డ్ కి మోడలింగ్ కూడా చేశాను, కొన్ని యాడ్స్ చేశాను. నేను చాలా అవార్డ్ ఈవెంట్స్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను, స్కూల్ యానివర్సరీస్ కి. ఇంకా రీసెంట్ గా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను. నాకు నంది అవార్డు వచ్చింది, ఇంకా ఇంటర్నేషనల్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. మీ లైఫ్ లో ఇది చేస్తే బాగుండు అని చేయలేనిది ఏదైనా ఉందా మీకు? నాకు ప్రొఫెసర్ అవ్వాలని ఉండేదండి, అవ్వలేకపోయాను. నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను, ఆ తర్వాత స్టడీస్ స్టాప్ చేశాను. కొంచెం నాకు మెమరీ లాస్ ఉంది, నేను చదివింది ఎక్కువ గుర్తుండేది కాదు, అందువల్ల ఫర్దర్ స్టడీస్ చేయలేకపోయాను. డిగ్రీ వరకు కంప్లీట్ చేయడమే చాలా కష్టమైంది. సాధారణంగా ఒక 1 అవర్ చదివితే గుర్తుండిపోతుంది ఎవరికైనా. నేను డే అంతా చదివినా కూడా నేను జ్ఞాపకశక్తి తక్కువ ఉండేది. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే వరకు చదువుకుంటూనే ఉండేదాన్ని. మీకు అప్కమింగ్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ అప్కమింగ్ ప్లాన్స్ కానీ ఏమన్నా? అప్కమింగ్ ప్లాన్స్ మోడలింగ్ అండ్ సోషల్ యాక్టివిటీ ఇలాగే కంటిన్యూ. ఈ రోజు వరకు ఏదైతే సంపాదించానో అది కంటిన్యూ అయితే బెటర్ అని అనుకుంటున్నాను. అమ్మాయి, అందం, అద్దం, ఈ మూడింటికి ఏదో ఇంటర్ కనెక్షన్ చాలా ఉంటుంది.
సో మీరు అద్దం ముందు ఎంతసేపు ఉంటారు అందంగా కనిపించడానికి? అద్దం ముందు ఎక్కువసేపు ఉండనండి. ఎక్కడికైనా ఈవెంట్‌కి వెళ్ళేటప్పుడు లేదా బయటికి రెగ్యులర్ ఏం వెళ్ళను కదా! ఏదైనా మోడల్ షూట్‌కి వెళ్ళినప్పుడు అద్దం ఇంపార్టెన్స్ ఎక్కువుంటుంది. నార్మల్‌గా ఇంట్లో జస్ట్ ఏదో ఒక నిమిషం చూడడం సరిపోతుంది. అయినా ఆడవాళ్ళు అద్దం ముందు కన్నా ఎక్కువ మొబైల్ ముందు ఎక్కువుంటారు. వాళ్ళ సెల్ఫీలో డీపీ పెట్టుకోవడం లేదా స్టేటస్‌లో పెట్టుకోవడం ఎక్కువ. యూట్యూబ్ చూడడం, మొబైల్‌కి అడిక్ట్ అవ్వడం వల్ల ఆడవాళ్ళు అద్దానికి ఇంపార్టెన్స్ కొంచెం తగ్గించారని అనుకుంటున్నాను. మీరు ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారు కదా! కొంతమంది ఒక 2 అరటిపండ్లు పంచి ఫోటోస్ పెడుతూ ఏదో చేసినట్టు, ఏదో పంచిపెట్టినట్లు వాళ్ళు ఫోటోలు దిగి పబ్లిసిటీ పెడతా ఉంటారు. మీరెందుకు మరి మీరు సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా గూడా మీరు పబ్లిసిటీ చేసుకోరెందుకు? సోషల్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారంటే వాళ్ళు ఫౌండేషన్స్ వాళ్ళండి. వాళ్ళేంటంటే వాళ్ళకి కొన్ని ఫండ్స్ వస్తుంటాయి. వాళ్ళకి ఎవరైతే ఫండ్స్ ఇస్తారో, ఎవరైతే డొనేట్ చేస్తారో పలానా యాక్టివిటీ చేయమని, వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వాలి కదా! వీళ్ళు చేస్తున్నట్టు. లేకపోతే వీళ్ళు డబ్బులు తినేసారేమో అనుకుంటారు. వాళ్ళు యాక్టివిటీ చేయలేదేమో అనుకుంటారు. అందువల్ల వాళ్ళు మీడియా ముందో లేకపోతే ఆ వీడియో వీళ్ళకి సబ్మిట్ చేస్తారు. ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు పబ్లిసిటీ చేస్తుంటారు. అందువల్ల అలా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. నేనేంటంటే నా ఓన్ మనీతో నేను చేస్తుంటాను. నా దగ్గర మనీ ఉన్నప్పుడు చేస్తాను. లేకపోతే లేదు. అందువల్ల నేను పబ్లిసిటీ పెద్దగా చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను చేసుకోను కూడా. అలాగే మీ సోషల్ మీడియాలో చూసినప్పుడు కొందరు లీడర్స్‌తో దిగిన ఫోటోలున్నాయి. సో మీకు పార్టీలలో జాయిన్ అవ్వడం గాని, ఇప్పుడు పొలిటీషియన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు? పొలిటీషియన్ అవుదామని నేను ప్రస్తుతానికైతే అనుకోలేదండి. నేను తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళతో ఫోటోస్ దిగడం జరిగింది ఆ లీడర్స్‌తో. మహమ్మద్ అలీ గారు మదర్ తెరిసా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది నాకు. అప్పుడు నేను చేసిన సోషల్ యాక్టివిటీకి. ఇంకా రీసెంట్‌గా కూడా నేను బీజేపీ లక్ష్మణ్ గారితోని ఫోటోస్ దిగడం జరిగింది. ఆయన నన్ను సన్మానం చేయడం జరిగింది. ఇంకా జనసేన పార్టీ మొత్తం అన్ని పార్టీస్‌కి నేను ఈవెంట్స్‌కి వెళ్తుంటాను. కానీ ఏ పార్టీ అనేది ఇంకా నేనేమి అనుకోలేదండి. అంటే పొలిటీషియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్‌లో. ఛాన్స్ ఉంది అని చెప్పలేను, లేదని చెప్పలేను. ప్రస్తుతానికైతే రాజకీయాల వైపు నేను ఆలోచించట్లేదు. ఒకవేళ ఫ్యూచర్‌లో పొలిటీషియన్ అయితే పాలిటిక్స్‌కొస్తే మీరు ఆంధ్ర నుంచి అయితారా? తెలంగాణ నుంచి అయితారా? ఒకవేళ పాలిటిక్స్‌లోకొస్తే నేను తెలంగాణ నుంచి అవుతానండి. ఆంధ్ర హ్మ్. నుంచి కాదు. మీకు ఇవ్వాల్సిన గౌరవం తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్‌లోనే నేను ఇంత సక్సెస్ సాధించాను కాబట్టి నేను తెలంగాణకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సృజన గారు, మీరు సోషల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు గాని, మీ వెనకాల గాని, మీ ముందు గాని ఏమైనా బ్యాడ్ కామెంట్స్ గాని, ఇవి ఎందుకు చేస్తున్నారు? మనకెందుకులే అని చెప్పి ఇలాంటి కామెంట్స్ ఎప్పుడైనా వినపడ్డాయా మీకు? బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం వినిపించలేదు గానీ లేడీసే కొన్ని గాసిప్స్ ఏవో ముచ్చట్లుంటాయి గదా! టైం వేస్ట్ పని ఎందుకు అలాగా చేస్తుంటావు? అవసరమా నీకు సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ? ఇంకా వేరే పనేదైనా చూసుకోవచ్చు కదా! అంటే సోషల్ యాక్టివిటీ అనేది ఒక పనిగా భావించం కదా! జస్ట్ వాళ్ళకి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరెవరికైనా హెల్ప్ చెయ్యొచ్చు. వాళ్ళు చేసేవాళ్ళు చేయరు. చేసేవాళ్ళకి ఏమో మళ్ళీ ఇలాగా నెగెటివ్‌గా పబ్లిసిటీ చేయడం. చాలామంది సోషల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు నెగెటివ్ పబ్లిసిటీ వల్ల వాళ్ళు ఆగిపోవట్లేదు. కానీ కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు. ఎందుకు ఇంత మంచి చేస్తున్నా వాళ్ళెందుకు మన గురించి ఇంత బ్యాడ్‌గా చెప్తుంటారు అని. ఆ వెనక చెప్పేవాళ్ళు వాళ్ళు చెయ్యరు. అట్‌లీస్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళు సరిగ్గా ఉండరు. సోషల్ యాక్టివిటీ అనేది మనం సొసైటీలోకి వెళ్ళి అనాథాశ్రమాలకో, ఇంకొకళ్ళకో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. స్టేటస్‌లో పెట్టొచ్చు. పలానా చోట ఏదో అన్నదానం జరుగుతుందనో, రక్తదానం జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. లేదా మన రిలేటివ్స్‌లోనే ఎంతో పూర్ ఉంటారు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు. వాళ్ళేంటంటే బయటకు వెళ్లి అప్పు చేయలేరు. ఆర్థికంగా ఎవరిని అడగలేరు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం అట్‌లీస్ట్ ఒకరికైనా నెలకొకరికైనా హెల్ప్ చేయాలంటే చెయ్యొచ్చు. కానీ చాలామంది చేయడానికి ఇష్టపడట్లేదు. ఇంకా కొందరేంటంటే సోషల్ యాక్టివిటీ మానసిక వికలాంగులకు చేస్తుంది. నేను మానసిక వికలాంగులకి బట్టలు పంపిణీ చేశాను. ఇంకా వృద్ధాశ్రమాలకి వెళ్ళాను. ఇంకా చాలా మందికి చేశాను. వీల్ చైర్‌లు వికలాంగులకి ఇవ్వడం. చీరల పంపిణీ ఏంటి, పిల్లలకి బుక్స్ ఇలాంటివి. అంటే నా ఆర్థిక పరిస్థితికి నాకు చేతనైనంత నేను చేశాను. వాళ్ళకి చేతనైనంత వాళ్ళు చెయ్యొచ్చు. నెలకొకసారే చేయొచ్చు. వాళ్ళకి పోనీ వాళ్ళ బర్త్‌డేస్ అప్పుడైనా ఎవరికైనా స్పాన్సర్ చేయొచ్చు. అట్‌లీస్ట్ వాళ్ళ పేరెంట్స్‌నైనా సరిగ్గా చూసుకోవచ్చు. వృద్ధాశ్రమాలకి పంపకుండా. ఒక మనిషి తను తలుచుకుంటే ఏదైనా ఒక్క యాక్టివిటీ అయినా చేయొచ్చు. కానీ చేయడానికి ఇష్టపడట్లేదు.
జస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ అని, సోషల్ మీడియా అని, ఏదో ఫ్రెండ్స్తో షికార్లని, గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్ అని వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఇదేదైనా చేయాలంటే చేయొచ్చు. కొంచెం ఒక 10 రూపీస్ పక్కన పెట్టి ఆ రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి ఇవ్వడం, ఒక మనిషి ఒక పక్కన ఒక 10 రూపీస్ పెట్టడం వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు. చాలా చిన్న సహాయమే, కానీ అవతల వాళ్ళకి అది పెద్ద సహాయం కావచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టినప్పుడు, యూట్యూబ్లో షార్ట్స్ ఇట్లా పెట్టినప్పుడు కింద కామెంట్స్లో మీకు లవ్ యూ సింబల్స్ కానీ, లవ్ సింబల్స్ కానీ, ఐ లవ్ యూ అని చెప్పి మెసేజ్ వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ హార్ట్ సింబల్స్ అనేవి అందరికీ పెడుతుంటారండి. రియాక్షన్ అంటే జస్ట్ లైక్ కొట్టేయడమే అందరికీ తప్ప, చెప్పిన వాళ్ళందరికీ లవ్ యూ టు చెప్పరు కదా ఎవరు. కాంప్లిమెంట్స్, కామెంట్స్, అవి కామెంట్స్ అనేవి కాంప్లిమెంట్స్ గా తీసుకోవాలంతే, నెగిటివ్ గా తీసుకోకూడదు, పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళాలంటారు. అంటే మరి మీరు రిప్లై ఇవ్వకపోతే అప్లై బట్ నో రిప్లై అని చెప్పి అనుకుంటారు కదా వాళ్ళు కూడా? లేదు, అభిమానులు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, ఒక 10,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వీడియోస్ నచ్చుతాయి, వాళ్ళు చూస్తుంటారు. సృజన గారు, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, టపీ అని ఆన్సర్ చెప్పాలి. రెడీయా? రెడీ. ఓకే, మీకు ఇష్టమైన హీరో? బాలకృష్ణ గారు, సుమన్ గారు. మీకు ఇష్టమైన పొలిటీషియన్? పవన్ కళ్యాణ్. మీకు ఇష్టమైన హీరోయిన్? విజయశాంతి. మీకు నచ్చిన ప్లేస్? బీచ్. ఇష్టమైన ఫుడ్? పానీపూరి. మీరు తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే నిద్రపోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? నిద్రపోవడానికి. మీ ఏజ్ ఎంత? నేను చెప్పను. ఫ్లోలో అడిగితే చెప్తారనుకున్నాం కానీ ఫ్లోలో అడిగినా కూడా చెప్పరా? సమస్య లేదు. ఓకే, మేడం ఎలాగో చెప్పదంట, మీరైనా గెస్ చేయండి. మేడం క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి వచ్చి చెప్పండి మీ ఏజ్ ఎంతో. మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, దాంట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఓకే, చెప్పండి. ఒకటి, మీరు కుకింగ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా లేదంటే ఫోన్ యూజ్ చేయడానికి? కుకింగ్ చేస్తూ ఫోన్ చూడడానికి ప్రిఫరెన్స్ ఇస్తా. వావ్, వాట్ ఏ విజన్, బాగా చెప్పారు. కుకింగ్ విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీరు ఏ కర్రీ బాగా వండుతారండి? ఏ రెసిపీ? నేను కుకింగ్ బాగానే చేస్తాను, అన్ని కర్రీస్ బాగానే చేస్తాను. నా ఫేవరెట్ కర్రీ పొటాటోతో ఏం చేస్తున్నా నేను తింటుంటాను ఇష్టపడి. మీరు ఏది తింటారు అని కాదండి, మీరు ఏ కర్రీ బాగా వండుతారు? అన్నీ బాగానే వండుతానండి, ఫ్లాప్ అయితే ఏమవు కర్రీస్. అంటే మీరు స్పెషలైజేషన్ ఏ కర్రీయా? మీరు చేసే వంటల్లో మీ ఫ్యామిలీ బాగా ఇష్టపడి తినే ఫుడ్? ఎక్కువ ఇష్టపడే తినేది గుత్తొంకాయ ఇష్టపడి తింటారు, ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ఇష్టపడుతుంటారు. మీరు నాన్ వెజ్ తిననన్నారు? నేను తిన్నాను కానీ వండుతారు. సృజన గారు, మోడలింగ్ ఇండస్ట్రీ వైపు మహిళలు రావాలి అని అనుకునే వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? మోడలింగ్ వైపు రావాలనుకునే మహిళలు ఎవరైనా రావచ్చండి. ఒక ధనవంతులే రావాలని ఏం రూల్ లేదు, మధ్య తరగతి వాళ్ళు రావచ్చు, వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంట్లో సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుండా సక్సెస్ అనేది కొంచెం తక్కువ, ఎక్కువ కష్టపడాలి. సపోర్ట్ లేకుండా సక్సెస్ అనేది, ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా, పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా వాళ్ళు కొంచెం త్వరగా సక్సెస్ అవ్వగలరు. ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్స్, మనం ఖచ్చితంగా గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్తోని రావాలి అని అనుకోవడం. ఓటమి కూడా తట్టుకోగలే మనస్థైర్యం ఉండాలి ఎక్కువ. ఎందుకంటే ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తారు, కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తారు, అందులో విన్నర్ ఒకరే ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, లేకపోతే తక్కిన వాళ్ళంతా కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఒక బెస్ట్ సింగర్ అవ్వాలంటే నేను అవ్వలేను, ఒక బెస్ట్ మోడల్ అవ్వాలంటే వాళ్ళు అవ్వలేరు, ఇంకొకటి బెస్ట్ డాన్సర్. అలాగా ప్రతి మహిళ వాళ్ళ టాలెంట్ వాళ్ళ రంగంలో వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం మహిళల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మీరు మహిళలకు ఏదైనా మెసేజ్ కానీ ఇవ్వాలి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మహిళల మధ్య ఐకమత్యం ఎక్కువ ఉండాలి. ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు. మన తోటి మహిళ ఎదుగుతుంటే అప్రిషియేట్ చేయాలి, క్లాప్స్ కొట్టే అంత ధైర్యం ఉండాలి మహిళలకి ఎక్కువ. ఎందుకు తను నా స్టేజ్కి ఎందుకు రావాలి అనేది ఎప్పుడు. నేను నా ఫ్రెండ్స్ని ఏంటి చాలా మంది నేను మోడల్స్ చేశాను, నేను వాళ్ళకి ప్లాట్ఫామ్ కల్పించాను. చాలా మంది మోడల్స్ అయ్యారు, మిసెస్ తెలంగాణ విన్ అయ్యారు, ఇండియా కూడా విన్ అయ్యారు. ఎంతోమంది ఆ ప్లాట్ఫామ్ ఏంటనేది అప్లై చేసుకోవడానికి ఏంటి అన్ని కూడా చూపించాను. కానీ కొందరు ఏంటంటే నా ప్లేస్లోకి ఇంకొకరు రాకూడదు, సక్సెస్ అవ్వకూడదు, నేను ఒకదాన్నే మోడల్గా ఉండాలని రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వరు. ఇంకొకటి, వేరే ఆడవాళ్ళ గురించి గాసిప్స్ స్ప్రెడ్ చేయడం ఏంటి, తోటి మహిళల గురించి మనమే బ్యాడ్గా చెప్పుకుంటే
అది మనకే అవమానం కదా. తోటి మహిళని అలా కించపరచడం కానీ, మహిళలను కించపరచడం, నలుగురు ఆడవాళ్ళు ఒక చోట చేరి అది వేస్ట్ చేసుకునే టైము ఒక పనికొచ్చే పని మీద యూజ్ చేయొచ్చు, వాళ్ళ ఎదుగుదలకి యూజ్ చేయొచ్చు. ఒక ఆడవాళ్ళని వేరే ఆడవాళ్ళని దూషించే బదులు ఆ టైము వాళ్ళ ఎదుగుదలకి యూజ్ చేసి ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం చేస్తున్న ఇంటర్వ్యూలో ఈరోజు మిసెస్ యూనివర్స్ సృజన గారితో చేసిన ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం చూస్తూనే ఉండండి TG24 టీవీ. TG24 టీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు టీం అంతా.